నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరం 46వ డివిజన్లో డ్రైనేజ్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ప్రజా అవసరాలను తీర్చడమే అభివృద్ధి అని వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ల వద్ద ఏనాడు అధికంగా డబ్బులు వసూలు చేయలేదు, కావాలనే మాపై బురద జల్లుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. ఎస్టీ సంస్కరణలు శుభ పరిణామమన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. రాష్ట్రానికి యూరియా కేటాయింపు అభినందనీయం వెల్లడి. గతంలో తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చూశారని, ఇప్పుడు కూడా చూస్తున్నారని, వార్డులో అభివృద్ధి అనేది తెలుగుదేశం హయాంలోనే జరిగిందని వాస్తవమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక 46వ డివిజన్ టీచర్స్ కాలనీలో 16 లక్షలతో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే వెంకటాపురం రామాలయం వద్ద విద్యుత్ లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి ఒక ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ అవగాహన గల నాయకత్వం ఇక్కడ ఉండటమే అభివృద్ధికి కారణమన్నారు. కూటమి పరంగా మరింత బలంగా ఉన్నామన్నారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించి అందుకు తగ్గట్లు పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పుడు 16 లక్షల పనులే కాకుండా మరో 50 లక్షల పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నాయని, త్వరలో అవి కూడా మొదలవుతాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు. 46వ వార్డులో టీచర్స్ కాలనీ మొదట వీధి, అలాగే ఎన్టీఆర్ స్టాచ్యూ ఏదైతే బెట్టి కాన్వెంట్ పక్కన ఆనుకున్న వీధి, ఈ 2 వీధుల్లో రోడ్స్ డ్రైన్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు 16 లక్షలతో. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని 46వ వార్డు. 46వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసినట్లయితే గతంలో తెలుగుదేశం హయాంలోనే చేశాం, ఇప్పుడు కూడా తెలుగుదేశం హయాంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం. ఎందుకు జరుగుతున్నాయంటే అవగాహన కలిగిన నాయకత్వం ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదైతే 46వ వార్డులో ఇప్పుడు కూటమి పరంగా మరింత బలంగా ఉన్నాం. అవగాహన కలిగిన నాయకత్వం ఉండడం వల్ల ప్రజలకి ఏది కావాలి, ఏం చేస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఈ యొక్క అంశాలపైన అవగాహన కలిగి ప్రతిదీ కూడా ఎక్కడ అవసరం అక్కడ చేస్తూ ఉన్నాం. ఈ 16 లక్షలు కాకుండా ఇప్పుడే అధికారులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొక 50 లక్షల పనులు కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 15 రోజుల్లో ఆ 50 లక్షలతో కూడా పనులు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు. ఈ యొక్క సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాల నుంచి వచ్చింది కాదు, గత 4-5 సంవత్సరాలుగా ఇవన్నీ అడుగుతున్నారే ప్రజలు. కానీ ఏ రోజు కూడా పట్టించుకునే వ్యక్తులు లేరు ఇక్కడ. అంటే గత ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ప్రజలకు తెలుసు ఆ ప్రభుత్వం ఏంటి అన్నది, పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇప్పుడే దీంతో పాటు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉంది, ఇబ్బంది అని చెప్తే ఒక ట్రాన్స్ఫార్మర్ను కూడా ఈ రోజున ప్రారంభించుకొని ఇక్కడ రావడం జరిగింది. 8 లక్షలు ట్రాన్స్ఫార్మర్ ఒక విలువ. ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు సుమారు ఒక 35 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్స్ ఈ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ప్రజల యొక్క అవసరాలు రీత్యా ఆ లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అని చెప్పిన ప్రతి చోట సుమారు 35 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పరచడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. తప్పకుండా ప్రజల యొక్క ప్రతి సమస్య పైన స్పందిస్తున్నాం, ప్రతి కార్యక్రమం చేస్తామని ప్రజలకి తెలియచేస్తూ మరలా చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే ఏ మోరంపూడి ఏ క్వారీ జంక్షన్ నుంచి డివైడర్లు వేయడమో, లేకపోతే డివైడర్లకి 4 బిల్లలు పెట్టడమో, లేకపోతే క్వారీ జంక్షన్లో రాళ్ళు పెట్టారు, కరెక్ట్గా రాళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఎగిరిపోతాయి బళ్ళు, అవి కాదు. క్వారీ జంక్షన్ కాదు, ఆ లోపల ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు చేయగలిగితేనే ప్రజలు ఆనందిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మమ్మల్ని గెలిపించుకుంటూ వస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
సర్వమానవ మహోపకారి దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ మహమ్మద్ సలాల్హ అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం నగరంలో ముస్లింలందరూ వేలాదిగా పాల్గొని శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని సున్నీ మసీద్లు, ఇమాంలు మరియు కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖుల ఆధ్వర్యంలో ఆజాద్ చౌక్ సెంటర్ నుంచి ఆరంభమైన శాంతి ర్యాలీ అప్సరా థియేటర్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, పుష్కరఘాట్, దేవి చౌక్, కంబాల చెరువు, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగుతూ దానవాయిపేట మసీద్ వద్ద ముగిసింది. దానవాయిపేట మసీద్ వద్ద ఏర్పాటు చేసిన విందులో సుమారు 3,000 మంది ముస్లింలు విందును స్వీకరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పక్కన పెట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. ఇప్పటికే జగన్ వెనుక ఉన్న వ్యక్తులందరినీ లోపల వేసినందుకు ఇక వ్యవహారాన్ని పక్కన పెడితే మంచిదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 1,00,000 నుంచి 1,50,000 జీతాలు తీసుకుంటున్న విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరి 6 నెలల దాకా జీతాలు ఉండవు, నువ్వు చచ్చావో బతికావో అడిగేవాడు ఉండడు అని అంత దారుణంగా ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు బాగా తెలివితేటలు నేర్చుకుని వ్యాపారాలు చేయటమో రాజకీయాలు చేయటమో చేసి నేర్చిన బడి పంతులు అయిపోయారు. కానీ మా నాన్నగారు మా అన్నదమ్ములకి మాకు చెప్పిన పాఠం ఒకటే, బతకలేక బడి పంతులు కాదు, నేర్చిన బడి పంతులు కాదు, బతుకునిచ్చేవాడు బడి పంతులు అని చెప్పి అదే సిద్ధాంతాన్ని నమ్మాం. ఇంతవరకు కూడా మేము మన పిల్లలను తయారు చేయాలి, వాళ్ళకి మంచి బ్రతుకులు మనం ఇవ్వాలి, మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతోనే ఇంచుమించు మా అన్నదారులు మా మూడో తమ్ముడు తప్ప మిగతా అందరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే, మా మరదలతో సహా అందరం కూడా మా నాన్నగారు టీచింగ్ ప్రొఫెషన్లోనే తీర్చిదిద్దారు. మేమందరం కూడా మంచి పేరు ప్రతిస్తాం టీచింగ్ ప్రొఫెషన్లోనే తెచ్చుకున్నాం. మరి ఇవాళ రాజమండ్రి విశిష్టత ఏమిటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనం జరుపుకున్నాం. ఆ మహనీయుడు ఈ రాజమండ్రిలో 2 సంవత్సరాల పాటు ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. మన విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు, ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ బాబు గారు, మీరిక ఆ రెడ్ బుక్ వదిలేయండి. విద్యా వ్యవస్థలో లోపమా, లేకపోతే ప్రభుత్వంలో సరైన చర్యలు లేకపోవడం లోపం, ఇవాళ నారాయణ గారి, శ్రీ చైతన్య గారి, లేదా ఏదైనా అందరూ కూడా శశి గారి, వాళ్ళ టీచర్స్కి ఎవరికి కూడా 20,000 30,000 జీతాలు లేవు, 30,000 దాటలేదు. మన గవర్నమెంట్ స్కూల్కి పనికిరాని కప్పల బడిలోకి వెళ్ళినా సరే వాడికి ₹1,00,000 1,20,000 జీతం. మరి కప్పల బడిలో ఎవడో జాయిన్ చేయట్లేదు, అంటే కప్పలు ఉంటాయనేమో. మాత్రం ఇక్కడికి క్యూ కట్టేస్తున్నారు. ఏది మన శ్రీ చైతన్యకి, నారాయణకి ఇట్లా క్యూ కట్టేస్తారు. ఎందుకు? ఈ వ్యవస్థలో ఏంటి లోపం మీకు కనుక్కోండి, రెడ్ బుక్ పక్కన పెట్టండి. అది కనుక్కొని విద్యా వ్యవస్థను బాగు చేయండి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా, గవర్నమెంట్ స్కూల్లో సీటు లేదనే పరిస్థితి వచ్చేలా చేయండి మీరు. అప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి అవుతారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేషెంట్ల నుంచి తాము అధికంగా డబ్బు వసూలు చేయడం లేదని, కొందరు కావాలని తమపై బురద జల్లుతున్నారని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి లోపల మహాప్రస్థానం, ఐటీడీఏ పనులు, సేవా సంస్థలకు సంబంధించి అంబులెన్స్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతానికి పేషెంట్లను తీసుకువెళ్లడానికి ఐటీడీఏ అంబులెన్స్ ఉంటుందని, అంతే తప్ప ఇక్కడ నుండి ఏ అంబులెన్స్ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లకూడదని అసోసియేషన్ సభ్యులు బంటి చెప్పారు. ఆయన దీనిపై మాట్లాడుతూ తమది ప్రభుత్వ ఆసుపత్రి, బయట ఆటో స్టాండ్ అని, ఇతర ప్రాంతాల నుండి పలు అంబులెన్స్లు ఇక్కడికి వచ్చి తమ ఆటో స్టాండ్ను ఆక్రమించేవారని, ఆ సమయంలో పెద్దల సమక్షంలో ఈ ప్రాంతంలో ఆటో యాజమానులే అంబులెన్స్లు కొనుక్కొని నడుపుకునే విధంగా ఒప్పందమైందని, అప్పటి నుండి అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ నడుపుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆటో డ్రైవర్లు అండ్ అంబులెన్స్ డ్రైవర్లు బాధా విన్నపాలు మీకు తెలియజేయడం కోసమని మా సమస్యలు ఈ మీడియా ద్వారా అందరికీ వివరించాలని మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆటో మీద జీవనం సాగిస్తూ ఆటో డ్రైవర్లుగా అందరూ బతుకుచూ ఉండగా, కొంతమంది బయట నుండి అంబులెన్స్ వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆటో స్టాండ్ కూడా వారు కబ్జా చేసే విధంగా మా నిలకడ లేని పరిస్థితి తీసుకొచ్చారు. అప్పట్లో మా నాయకుల దగ్గరికి వెళ్ళి మేము యూనియన్ పరిశీలించగా వాళ్ళ అంబులెన్స్ వాళ్ళు మీకు సంబంధం ఏంటి అని అనగా
అయితే మేము అంబులెన్స్ తెచ్చుకుంటామండి, మేము అంబులెన్స్ పెట్టుకుంటామని వాళ్ళని మేము అంబులెన్స్లు కొని ఇక్కడి నుంచి తరిమివేయడం జరిగింది. ఎందుకంటే మేము ఆటో మీదే మాకు జీవనాధారం అండి. ఈ అంబులెన్స్లు కూడా గత సంవత్సర కాలం ముందు ఎప్పుడు కూడా ఇక్కడ లేవు, ఈ సంవత్సర కాలం నుంచి వచ్చినాయి. కోవిడ్లో కూడా మేము ఆటో మీదే సేవలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ పత్రికలో మా పైన విష ప్రచారం చల్లుతూ ఒక బురద ప్రచారం మా మీద బురద ప్రచారం చేశారు. ఈ ప్రచారం చేయడం వల్ల మాకు, మా కుటుంబాల్లో ఉండే వాళ్ళకి, మా స్నేహితు మిత్రులు అందరి దగ్గర కూడా మాకు ఒక రకమైన మానసిక బాధ ఏర్పడిందండి. ఈ బాధను మీ అందరికీ తెలియచేయడం కోసమని ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. ఎందుకంటే గతంలోని మేము అంబులెన్స్లు కొన్న తర్వాత లోపల గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ దగ్గర కొన్ని లోపాలు జరిగినాయి. అవి గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి మేము తెలియచేయడం జరిగింది. ఆయన ఈ సమస్యలు విని వాళ్ళ నాయకుల ద్వారా అక్కడ విచారణ జరిపించుకుని, కలెక్టర్ ద్వారా విచారణ జరిపించి ఇక్కడ నలుగురిని సస్పెండ్ చేయించడం కూడా జరిగింది. ఆదిరెడ్డి వాసు గారు అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎవరు కూడా తప్పులు చేయకుండా మీరు అందరూ కూడా బాధ్యతగా బతకాలి అని కూడా మాకు చెప్పడం జరిగింది. మేము ఆ రోజు నుంచి కూడా మేము అందరం కూడా రీజనబుల్ అయిన రేట్లతోటే ఇక్కడ వ్యాపారం సాగిస్తున్నాం. ఇక్కడ నిన్న జరిగిన ఒక కలకత్తా నుంచి ఇక్కడ రాజమండ్రి మురార్ దగ్గర పనిచేసే ఇద్దరు యువకులు రోడ్డు దాటుతుండగా వారికి బస్సు ఢీకొనడంతో ఒక ఆయన 108లో తీసుకురాగా చనిపోయారు. వాళ్ళ కుటుంబంతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి పిఎం చెయ్యాలి కాబట్టి పిఎం చేశారు. పిఎం చేసినందుకు వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు ఇక్కడ ఖర్చు అయింది. ఏమ్మా దేనివల్ల ఖర్చు అయింది మీకు ఏంటని అడగడం జరిగింది. మాకు ఇలాగా డాక్టర్ గారు 4 దాటాక అయ్యింది కాబట్టి మీకు ఖర్చు అవుద్దని చెప్పి తీసుకోవడం జరిగింది. దాని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి, అవన్నీ కూడా చూపిస్తాము. నెక్స్ట్ వీళ్ళలో కూడా ఒక అంబులెన్స్, ప్రైవేట్ అంబులెన్స్కి ఆ అమౌంట్ ఫోన్పే చేసి దాని ద్వారా వారు క్యాష్ చేసుకున్నారు. ఫోన్పే చేస్తానండి అని ఆ యువకుడు చెప్తే కుదరదు, మాకు క్యాష్ అయితేనే అవుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళు వీళ్ళతో ఇబ్బంది ఎందుకని వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్, ప్రైవేట్ అంబులెన్స్కి చేసి అక్కడ క్యాష్ తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయండి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి. మేము ఇటువంటి అన్నీ కూడా బట్టబయలు చేయడంతో మా మీద కక్ష సాధింపులకు దిగి ఈ మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ఇక్కడ మురళీ గారు అని టీడీపీలో తిరుగుతారు, ఆయన ఇదంతా చేస్తున్నారు. దానివల్ల మేము కనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఎవరికైనా అవుట్ పోస్టింగ్లో కూడా ఎవరికైనా జీతాలు రావాలన్నా, వాళ్ళకి ఏమైనా జాబ్ పడాలన్నా మనం ఈ మురళీ గారికి డబ్బులు ఇస్తేనే కానీ పని అవ్వదు. రెండోది ఏంటంటే పిఎం దగ్గర కూడా చేసే ప్రతి రూపాయిలో కూడా ఆయనకి సంబంధం ఉంది. ఇక్కడ శాసిస్తున్నాడు ఆయన. శవాల దగ్గర మేము రూపాయలు తీసుకొని బతుకుతామన్న విధానంతో ఆయన బతుకుతున్నాడు. అది కరెక్ట్ కదని మేము చాలాసార్లు ఆయనతో వాగ్దానం దిగడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని ఎలాగ మా మీద బ్యాడ్ ప్రచారం చేయాలో చేసి మా అందరినీ కూడా ఒక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంతేకాదు అధికారులతో కూడా కుమ్మక్కయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది. రేపు శనివారం ఆర్టీఓ గారు అలాగే కలెక్టర్ గారి ద్వారా పెడతానన్నారు. మాకు కూడా సంతోషమే, ఎందుకంటే జరిగినవన్నీ కూడా మాకు అక్షరాల ఎవిడెన్స్తో ఉన్నాయి. కలెక్టర్ గారి దగ్గర అలాగే అధికారుల దగ్గర మేము పెడతామండి. పెట్టి ఎవరికి తప్పు ఉంటే వాళ్ళని శిక్షించేలాగా కూడా మేము కోరుకుంటాం. మాకు చాలా థ్యాంక్స్. ఉంటుందండి. అంబులెన్స్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఆటో డ్రైవర్ని అండి. నేను ఆటో డ్రైవర్ని ఇక్కడ అంబులెన్స్ పెట్టుకుని జీవనోపాధి సాగించున్నాం అండి. కానీ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నిన్న ప్రసారం కోసం పేపర్లో పడ్డదండి. ఏంటంటే మా మీద బురద జల్లే ప్రసారం జరిగింది. ఇది ఏంటంటే లోపల నుంచి మహాప్రస్థానం అనే డ్రైవర్లు ఉన్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే బయటికి వెళ్ళి కిరాయి ఇంత అని అడగమంటున్నారండి. అది ఇంత అని అడగమంటున్నారండి. అడగమంటుంటే మేము వెళ్ళి మా ఉన్న దూరాన్ని బట్టి 3,000, 4,000 లేదా 5,000, 6,000 అడుగుతున్నామండి. ఈ అడిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బాబు ఇది అంత అయితే మీకు ఎందుకు, మేము బండి పంపిస్తాం, మాకు ఎంత ఇవ్వండి అని చెప్పేసి ఒక రేట్ ఒకటి ఫిక్స్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారండి. అదేంటి మా మీద ఇప్పుడు ఏంటంటే ఇలా కిరాయి చెప్పడం, మళ్ళీ బయట ఇదంతా మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారండి. ఇదంతా
డ్రైవర్లు ఒక మహాప్రస్థానం డ్రైవర్ మీద రెండు బళ్ళు ఉంటాయండి. ఇద్దరు డ్రైవర్లే ఉండాలి. కానీ ఒక్కో బండి మీద 3-4 ఉంటారండి. ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు లోపల మందు తాగుతూ వాళ్ళు సీటింగ్ పెట్టుకొని ఇక్కడ మా మార్చురీ రూమ్ దగ్గర వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మందు తాగడం, నైట్ అయితులోకి వాళ్ళంతా బ్యాచీలంతా కలిసి సీటింగ్ వేసుకొని కూర్చొని వాళ్ళతో అక్కడే తాగుతుంటారండి. ఇంకా వాళ్ళంతా అక్కడే ఉంటారండి. ఈ మహాప్రస్థానం కూడా ఒక దందా జరుగుతుంది సార్. ఉంటదండి. అంబులెన్స్ అసోసియేషన్ రిజిస్టర్డ్. ఇప్పుడు దాకా ఏమేమి అంటే ఉపాధ్యాయ వృత్తి ఉన్నతిని నేటి తరానికి తెలియజేయాలని వక్తలు కోరారు. సమాజంలో డాక్టర్, లాయర్, ఎమ్మెల్యే ఇలా ఎంతో మంది ఉన్న ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని, అలాంటి గురువును నిత్యం గౌరవించుకోవాలని వారు సూచించారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఒక హోటల్లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2012లో అవార్డు అందుకున్న సీతానగరం జిల్లా పరిషత్ పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయుడు బొక్క సత్య వెంకట ప్రతాప్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ తన తండ్రి కూడా ఉపాధ్యాయుడిగా చేశారని, 96 ఏళ్లు జీవించారని, తాను తన సోదరుడు బీటీ కళాశాల అధ్యాపకుడిగా చేసిన సానబోయిన సత్యనారాయణ ఇదే వృత్తిలో ఉన్నత స్థానం చేరుకొని రిటైర్ అయ్యారని సూచించారు. నేటి రోజున మనం అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మేధావిగా గుర్తించే సమాజం ఉండేది, పొలిటికల్ సెటప్ ఉండేది, అధికారి యంత్రాంగం ఉండేది. గుర్తించే ఆ రోజుల్లో మంచి మంచి ఉపాధ్యాయుడికి మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉండేది. కానీ నేటి రోజున ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయుడు అంటే ధనికుడు కాదు, ధనికుడు కాని వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఏంటి, ఎందుకు అని ఉపరాష్ట్రపతి ఇచ్చారంటే ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే, నేను గౌతమ్ లచ్చన్ గారు కూడా ఒక 15-20 సంవత్సరాలు తిరిగాను కూడానే. ఆయన వస్తే రాజమండ్రి కారులో నేనే తిరిగేవాడిని, ఇద్దరే తిరిగేవాడిని. అలాగే ఆయన్ని రైలు వెళ్తుంటే ఏదో దాకా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వచ్చేసేవాడు రిటర్న్. ఏదో మాట్లాడేవాడు, ఆయన ఏదో చెప్తా ఉండదు. అలాగే వావిలాల్ గోపాలకృష్ణ గారిని 2 పర్యాయాలు నా బండి మీద రాజమండ్రిలో తిరగడం జరిగింది. వావిలాల్ గోపాలకృష్ణ అంటే ఆయన ఎంత నిస్వార్థపరుడు. ఆయన దిగినాక నేను అన్నాను, సార్ కారు మాట్లాడినాం, కారు ఎందుకు బాబు బండి వేసుకొచ్చావా అన్నాడు. బండి వేసుకొచ్చాడు అన్నా, బండి మీద వెళ్ళిపోదాం అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది, ఏంటి బండి మీద ఎక్కేస్తారంటే అంటే ఎక్కేసాడు. సంత సేవా సమితి ఇక్కడ చంద్రకాంత ఇక్కడ అలా ఆయనతో లెసన్ ఇప్పించడం అన్నమాట, పొలిటికల్ సైన్స్ మెడిసిన్. అంతటి ఆయన 6 పర్యాయాలు ఎమ్మెల్యే ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఖాళీగా ఉంటాం కదా, పొద్దు నుంచి సాయంకాలం మళ్ళీ రైలు ఎక్కించే వరకు ఖాళీయే కదా, నాతోటే ఉండదు కదా. మాట్లాడితే సమాజంలో మనం ఎక్కువైపోయి ప్రతి ఒక్కరితోటి మానవుడిగా గుర్తించే మనం ఆ ఎలక్షన్ నేను డబ్బు ఇచ్చేనా లేదా చూసేవారు కాదు. రాజమహేంద్రవరం స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్లో గత 29 సంవత్సరాలుగా వార్డు యువజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా 9వ రోజు యువ సంఘం నాయకులు, వార్డు టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో గురువారం సాయంత్రం భారీగా దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక స్వామి అందరూ చూడండి, అందరూ రావాలి. కమిటీ వాళ్ళు, మహిళా కమిటీ మెంబర్స్
కట్టాపాలు పండుగ దగ్గర డబ్బులు తీసుకుంటారు. జై బోలో గణేష్. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆది గణపతికి ప్రసాదంగా సమర్పించిన లడ్డు వేలంపాటలో 6,500కి కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రుల సందర్భంగా పూజలు నిర్వహించి ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ వినాయక చవితి నిర్వహించుకోవడం అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా ప్రకృతిని ఆరాధన. ఎందువల్ల అంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాం, ఆకులతో ఆరాధిస్తాం, పువ్వులతో పూజిస్తాం, కుడుములు నైవేద్యంగా పెడతాం, చివరన నీటిలో నిమజ్జనం చేస్తాం. అన్ని ప్రకృతికి సంబంధించిన అంశాలే. ఒక విధంగా ఇది ప్రకృతిని ఏ విధంగా మానవుడు ఆరాధించాలి, ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది భారతీయ సంస్కృతి ఈ పూజల రూపంలో, ఉత్సవాల రూపంలో మనకు తెలియజెప్పడం జరిగింది. సింగర్ పాట 3000 అప్పుడే రెండోసారి మీ పాట ఉంది ఇంకా. సింగర్ పాట 3000 మహిళలు ఎవరు వేయట్లేదు. సింగర్ పాట 3000, సింగర్ పాట 3000. చప్పట్లు కొట్టకండి, మీ చీరలు ఇస్తాం డబ్బులతోటి. ఈసారి ఏం చేస్తారు, కొడతారా ఆగుతారా? సింగర్ పాట 3000. వినాయక చవితి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రుల సందర్భంగా పూజలు నిర్వహించి ఈరోజు నిమజ్జనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ వినాయక చవితి నిర్వహించుకోవటం అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ప్రకృతి ఆరాధన. ఎందువల్లంటే మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తాం, ఆకులతో ఆరాధిస్తాం, పువ్వులతో పూజిస్తాం, కుడుములు నైవేద్యంగా పెడతాం, చివరన నీటిలో నిమజ్జనం చేస్తాం. అన్నీ ప్రకృతికి సంబంధించిన అంశాలే. ఒక విధంగా ఇది ప్రకృతిని ఏ విధంగా మానవుడు ఆరాధించాలి, ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి, పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేది భారతీయ సంస్కృతి ఈ పూజల రూపంలో, ఉత్సవాల రూపంలో మనకు తెలియజెప్పడం జరిగింది. హిందూ సాంప్రదాయంలో ఉన్న అన్ని పూజలు కూడా ప్రకృతి ఆరాధనే. మనం చేసే ప్రతి పూజలోని కూడా ప్రకృతి ఆరాధిస్తున్నాం. మానవుడికి జీవితం ఇచ్చావు, మానవుడు జీవించడానికి ప్రకృతిని ఇచ్చామని భగవంతుడికి కృతజ్ఞత చెప్పడమే మన పూజల యొక్క అంతరార్థం, ఆలోచన. అది వాళ్ళ పరిస్థితుల్లో కొంత పక్కదారి పట్టి కోరికల వైపు మళ్ళుతూ ఉంది. ఆ విధంగా కాకుండా ఇవాళ పర్యావరణాన్ని రక్షించుకోవడం అనేది మనందరి జీవన విధానంలో భాగం కావాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఉందో మనందరం ఆ దిశగా ప్రజల్ని కార్యోన్ముఖులు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత, గణపతిని నవరాత్రుల్లో ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం ఏదైతే కార్యక్రమం నిర్వహించుకున్నామో సారథ్యం దాదాపు 48,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారమైనప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో 4 స్లాబ్లు ఉంటే ఇప్పుడు 2 స్లాబ్లకు కుదించారన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్రను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీమా, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ, మందులు, విద్యా సామాగ్రి బీమా రక్షణలపై జీఎస్టీ తొలగించడం శుభ పరిణామమని తెలిపారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 5% తగ్గించారని ఆయన గుర్తు చేశారు. అలాగే పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించారని ఆయన ప్రస్తావించారు. ఇందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ మండలికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆయన ప్రభుత్వంలో ఉండగా తిరుమల సెట్ అక్కడ వేసుకుని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తిరుమల దర్శనానికి వెళ్లకుండా తిరుమల సెట్ ఆయన క్యాంప్ ఆఫీసులో, తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వేసుకున్న వ్యక్తి ఇవాళ మరలా దాన్ని మరపించే విధంగా ఇవాళ విఐపి పాసులు జారీ చేసి సాక్షాత్తు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అధ్యక్షుడిని కలవాలంటే విఐపి పాసులు జారీ చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్
రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అటువంటి ఆలోచన విధానం కానీ అటువంటి విధానం కానీ ఉన్న నాయకుడి నుంచి ఇంతకన్నా మనం ఏమీ ఎక్కువ ఊహించలేము. ప్రజా సమస్యలపైన స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఎవరైనా సరే యూరియా కొరత ఎక్కడైనా ఎదుర్కొంటూ ఉంటే రైతాంగం మా దృష్టి కూడా వస్తూ ఉంది. కొన్ని చోట్ల యూరియా కొరత ఉంది. వెంటనే వ్యవసాయ అధికారులకు మాట్లాడుతున్నాం, జిల్లా కలెక్టర్లకు మాట్లాడుతున్నాం, అక్కడికి తెప్పించుకుని ఇబ్బంది లేకుండా సరిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా ఎక్కడైనా సమస్య ఉంటే అధికారులకు నేరుగా ఫోన్ చేయొచ్చు, లేదా ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయకుండా యూరియా బస్తాలని ఎత్తుకుపోయే పరిస్థితి సంస్కృతి ఏ విధంగా వస్తూ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి తల్లి గారిని, దివంగతురాలు, ఆవిడ 98 సంవత్సరాల వయసులో ఆవిడ దివంగతురాలు అయితే ఆవిడ గురించి ఒక అసభ్యకరంగా సభ్య సమాజం మాట్లాడలేని భాషతో వారు మాట్లాడడం ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల్ని గురువుల్ని పూజించడం అనాదిగా వస్తూ ఉంది. మరి విదేశీ సంస్కృతికి చెందిన రాహుల్ గాంధీ గారు ఇవాళ సాక్షాత్తు ఒక వృద్ధురాలైన తల్లి, అందులో దివంగతురాలైన ఒక తల్లిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడారు అంటే వారికి భారతీయ సంస్కృతి పట్ల, భారతీయ సాంప్రదాయాల పట్ల అభిమానం కానీ గౌరవం కానీ లేదు అనేది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ రాహుల్ గాంధీ గారికి కానీ ఇక్కడ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మడిచెర్ల రామచంద్రరావుని ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నట్టుగా విజయభాస్కర్ ని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వివిధ రంగాల్లో సేవలందించడం మరియు అందిస్తున్న గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మడిచెర్ల రామచంద్రరావుని తురగా విజయభాస్కర్ ని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉపాధ్యాయులు గురువులు తమ పిల్లలను ఏ విధంగా అయితే ప్రయోజకులు కావాలని కోరుకుంటారో అదేవిధంగా తమ విద్యార్థులను శిష్యులను కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎలాంటి వాత్సల్యం ఉంటుందో అదే వాత్సల్యాన్ని తమ శిష్యులకు కూడా గురువులు పంచుతారు. ఇంతవరకు విజయాలు సాధించిన ప్రతి విజేత వెనుక తప్పకుండా వారి ఉపాధ్యాయులు గురువుల కృషి కీలక పాత్రగా నిలుస్తోంది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీలో అనేక సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మడిచెర్ల రామచంద్రరావు గారు, అదేవిధంగా తురగా విజయభాస్కర్ గారు, వీరిరువురు కూడా వారి వారి వృత్తి చేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి సేవలు అందించడం జరిగింది. అందులో భాగంగానే నేడు వారిరువురిని కూడా భారతీయ జనతా పార్టీ కొవ్వూరు శాఖ తరఫున ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నేను ఉపాధ్యాయులకు అదేవిధంగా అనేక మందిని తీర్చిదిద్దినటువంటి సక్రమ మార్గంలోనూ క్రమశిక్షణలోనూ తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకు గురువులకు వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉపాధ్యాయులు గురువులంటే ఏ వ్యక్తి అయినా కానీ, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ విజయం సాధించారని అంటే దాని వెనుక తప్పకుండా వారి యొక్క గురువుల యొక్క ప్రాధాన్యత, గురువుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రామచంద్ర మాస్టర్ దగ్గర కొన్ని వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఇప్పుడు వారందరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా విజయభాస్కర్ గారి దగ్గర కూడా వారి యొక్క విద్యార్థులు కూడా నేడు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం 46వ డివిజన్లో డ్రైనేజ్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ప్రజా అవసరాలను తీర్చడమే అభివృద్ధి అని వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ల వద్ద ఏనాడు అధికంగా డబ్బులు వసూలు చేయలేదు, కావాలనే మాపై బురద జల్లుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.
జీఎస్టీ సంస్కరణలు శుభ పరిణామమన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. రాష్ట్రానికి యూరియా కేటాయింపు అభినందనీయం వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.